ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఏమేం హామీలు ఇచ్చిందో ఒక్కసారి మనం క్లియర్ గా ఇక్కడ చూడాలి. ఇక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఎప్పుడు పెట్టిరి బీసీ డిక్లరేషన్? కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రకటించిన హామీల సమూహం. ఇందులో రిజర్వేషన్లు పెంచడం, బీసీ సప్లాన్ నిధులు, బీసీ భవనాలు వంటివి ప్రధానం. వీటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో పెద్ద ఎత్తున సభలు, నిరసనలు జరిగాయి. ఈ డిక్లరేషన్ తెలుగులో ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, బీసీ సప్లాన్, 20,000 కోట్ల నిధులు, ప్రతి జిల్లాలో బీసీ భవన్ వంటి అంశాలు కలిగి ఉన్నాయి. ఏమేం చెప్పారు ఇక్కడ? రిజర్వేషన్ల పెంపు, జనాభా లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 42కి పెంచుతామని హామీ. 23 నుంచి 42కు పెంచకపోగా 23 నుంచి 17కు తగ్గించారు రేవంత్ రెడ్డి. ఇక బీసీ సప్లాన్, తొలి అసెంబ్లీ సమావేశంలోనే బీసీ సప్లాన్ ను ప్రవేశపెడతామని ప్రకటన. ఇప్పుడు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి? 2 ఏళ్ళు గడిచిపోయింది. రెండో మాసికం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2వ ఏడాది అయింది, 3వ ఏడాది నడుస్తా ఉంది. తొలి అసెంబ్లీ సమావేశంలో సప్లాన్ పెడతామని పెట్టకుండా ఇక నిధులు 5 ఏళ్లలో బీసీల అభివృద్ధికి ఏటా అంటే ప్రతి ఏడాది 20,000 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని వాగ్దానం చేసింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. మరి వీళ్ళు ఏమంటారు? ప్రతి ఏడాది 20,000 కోట్లు పెడతాం బీసీలకు. మొదటి ఏడాదే దోకా 9,000 కోట్లు పెట్టి 1,500 కోట్లు ఖర్చు పెట్టలే. ఇక ఇప్పుడు 2వ ఏడాది కూడా ఇదే మోసం జరుగుతా ఉందనేటువంటి ఉద్దేశంతో నేను సబ్మిట్ గా ప్రశ్న వేసిన. అయ్యా ఈ 20,000 పెట్టమంటే పెట్టలేదు కదా, 11,500 కోట్లు పెట్టిరు కదా, ఇందులో ఎంత ఖర్చు పెట్టిరు? ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, ఇక 2 నెలలే ఉంది బడ్జెట్ అయిపోయేందుకు. ఈ 10 నెలల్లో మా బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టిరని నేను అడగడం జరిగింది. అడిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఇగో. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీరు చూడండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ప్రభుత్వ సమాధానాన్ని మీకు ఇక్కడ పెడుతున్నా. తెలంగాణ శాసన పరిషత్తు ప్రశ్న నెంబర్ 4429 తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ, గౌరవనీయులైన రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అని అడిగిన. ఏంది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెనుకబడిన తరగతులకు కేటాయించిన 11,500 కోట్ల బడ్జెట్ కు గాను ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల పరిమాణం ఎంత, వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏమిటి అని 2 దాంట్లో పెట్టిన. ప్రభుత్వం ఏం చెప్పింది? ఇప్పటి వరకు 2,426 కోట్లను ఖర్చు చేయడం అయింది అని చెప్పింది. వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడం అయింది. సభ ముందు పెట్టింది. పై సమాధానం గౌరవ రవాణా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గారి ఆమోదం పొంది ప్రభుత్వ కార్యదర్శి తరఫున ఇచ్చారు. ఇక ఏం ఖర్చు పెట్టిరా అని అడిగితే ఇది లెక్క పెట్టినదేమో బడ్జెట్ 11,500 కోట్లు, 11,405 కోట్ల రూపాయల బడ్జెట్ మొత్తం. అరే ఇక్కడ దేనికి ఎంత పెట్టిరా అంటే ఫస్ట్ ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెనకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి వివిధ పనుల కోసం ఖర్చు చేసిన నిధుల పరిమాణ వివరాలు ఈ క్రింది పట్టికలో చూపడమైనది. ఇక్కడ స్కాలర్షిప్లు, మన బీసీ పిల్లలకు స్కాలర్షిప్లు, వాళ్ళు చదువుకొని పైకి రావడం కోసం స్కాలర్షిప్లు ఇచ్చేటువంటి పథకం కోసం 1,908 కోట్లు బడ్జెట్లో పెట్టిరు. ఇగో ఈ 1,800 కోట్లు ఈ బీసీ పిల్లలు చదువుకోవడానికి మేము స్కాలర్షిప్లుగా ఇవ్వబోతున్నామని పెట్టిరు. ఇంత లేవట్టి ఒక గింత దించిర్రు. ఎట్లా? 1,908 కోట్లు ఇస్తామని చెప్పి ఇచ్చింది 365 కోట్లు. ఇచ్చింది 365 కోట్లు. ఇక్కడ హాస్టల్ సంక్షేమ హాస్టళ్లలో 435 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి, అంటే మన పిల్లలకు భూమ పెడతామని చెప్పి మన పిల్లల నోట్ తలలకేని భూ ఎత్తుకొని పోయింది దొంగ ప్రభుత్వం. 315 కోట్లు ఖర్చు పెట్టి 110 కోట్లు తక్కువ, 110 కోట్లు బీసీల సొమ్ము, బీసీ పోరగాళ్ళు భూవ తినే సొమ్ము ఎత్తుకపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి. ఇక రెండోది మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, అంటే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సంబంధించి 20 లక్షల చొప్పున 20 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తారు. 1 కోటి రూపాయల్లో 5గురికి వస్తుంది. 80 కోట్లలో ఎంతమందికి వస్తుంది? 400 మందికి వస్తుంది. 8 5 40గా 400 మందికి
400 మందికి 2 కోట్ల మంది బీసీలు ఉంటే 400 మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఇచ్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇక మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నిర్మాణం అని 1871 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి 1300 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక స్టడీ సర్కిల్ బీసీ విద్యార్థులంతా బాగా చదువుకొని పైకి రావాలి, వాళ్ళు కూర్చుంటందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కావడం కోసం 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 50 కోట్లు పెట్టింది 4 లక్షలు. ఆ జీతాలు కూడా 4 లక్షలు కేవలం జీతభత్యాలకు. ఇక ఈ విద్యారంగం పైన 4345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పింది ప్రభుత్వం, పెట్టింది 2068 కోట్లు. మా విద్యార్థుల సొమ్ము, ఒక రకంగా చెప్పాలంటే మా విద్యార్థుల సొమ్ము ఎవడు తిన్నాడు? ఈ ప్రభుత్వం సంకనాకి తింటా ఉంది మా సొమ్ము. మా విద్యార్థుల ఇంకా వస్తా ఉన్నాయి కానీ మా విద్యార్థులది ఈ ప్రభుత్వం, ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్డి ప్రభుత్వం తింటా ఉంది మా బీసీ సొమ్ము, మా బీసీ విద్యార్థుల సొమ్ము. ఇది సర్కార్ లెక్కలే. ఇక జీవనోపాధి రంగం తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులు, ఈ గౌడ సోదరులు తెలంగాణ రాష్ట్రంలో 3వ హైయెస్ట్ కమ్యూనిటీ బీసీలలో. 3వ హైయెస్ట్ కమ్యూనిటీ. ఫస్ట్ కమ్యూనిటీ వచ్చేసి ముదిరాజులు, సెకండ్ యాదవులు, థర్డ్ గౌడ్స్. ఈ హైయెస్ట్ కమ్యూనిటీలో ఒకటైనటువంటి గౌడ సోదరులకు లక్షలాది మంది తాడి చెట్ల మీద గీత కార్మికులుగా పనిచేసి బతుకుతా ఉన్నారు, జీవనోపాధి పొందుతా ఉన్నారు. ఈ గౌడ్ల సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఫైనాన్స్ క్రియేట్ చేసి వాళ్ళకు లోన్లు ఇచ్చి తద్వారా వాళ్ళని పైకి తీసుకొస్తాం. దానికోసం మేము 70 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 70 కోట్లు గౌడ్లకు. వీళ్ళు పన్ను కూడా కడతారు, శిస్తు కడతారు, వాళ్ళ శిస్తులు కడతారు. వీళ్ళు దేనికి? ఆయన మోగు ముస్తాలు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ వస్తారా రాదా తెలియదు. గ్యారంటీ లేని బతుకది. ఆ బతుకు కోసం, ఆ గౌడ్ల కోసం 70 కోట్లు ఖర్చు పెడతామని మా గౌడన్నల కోసం 19 కోట్లు ఖర్చు పెట్టిరు. నేను అడిగిన, అయ్యా నువ్వు స్వయాన గౌడు కదా మంత్రి, ఏమైనా సిగ్గు అనిపిస్తలేదా? మీరే మంత్రిగా ఉన్నారు కదా, 70 కోట్లు ఖర్చు పెడతా అని నువ్వు ఆ కులస్తులు ఉండి 19 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నీది ఏం ప్రభుత్వం, నీదేం మంత్రి పదవి అని అడిగిన. అంటే సిగ్గాని అనలే కానీ మీకు ఏమైనా అనిపిస్తలేదా అని అడిగిన. అవును. అయితే 70 కోట్లు ఖర్చు పెడతామని నా గౌడ సోదరులకు 19 కోట్లు ఖర్చు పెట్టింది. ఎవడు తిన్నాడు? గౌండోల సొమ్ము ఎవడు తిన్నాడు? ఇందులో దాదాపుగా 41,000 కోట్లు, 51 కోట్లు గౌడ్ల సొమ్ము, 51 కోట్లు మా గౌడన్నల సొమ్ము ఈ రెడ్లు తిన్నారు. చేనేత కార్మికులు ఎంత అద్భుతమైనటువంటి చేనేత కళలు మనకాడ సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, ఇట్లా అనేక మంది చేనేత కార్మికులు బతుకుతా ఉన్నారు. ఈ బతుకుతున్నటువంటి చేనేత కార్మికులకు మేము ఆర్థిక సాయం చేస్తాం. ఎంత చేస్తాం? 450 కోట్ల రూపాయలు సాయం చేస్తాం చేనేత కార్మికులకు అని చెప్పారు. కానీ చేసింది ఎంత? 168 కోట్లు. ఈ చేనేత కార్మికులకు సంబంధించినటువంటి దాదాపు 282 కోట్లు చేనేత కార్మికులది, మా శాలది, మా పద్మశాలది, మా మార్కాండేయ వారసులది. 280 కోట్ల సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 280 కోట్ల మా పద్మశాలిల సొమ్ము తిన్నాడు రేవంత్ రెడ్డి. 10 నెలలు అయింది, ఇంకెక్కడికి అయిపోయా. 22 బీసీ కార్పొరేషన్లు మరియు రాజీవ్ యువ వికాసం, 22 బీసీ కార్పొరేషన్లు పెడతాం. బీసీ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజలకు మేము ఫైనాన్సులు ఇస్తాం, లోన్లు ఇస్తాం, బతుకు తెర చూపిస్తాం. దానికోసం 4102 కోట్లు పెడతాం. మనం యువ వికాసం పెడతాం. ఇంకా బీసీలు మీరు ఎంటర్ప్రీనర్స్ కావాలి, మీరు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు కదా రాజీవ్ యువ వికాసం కింద. 4102 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లయ్యా. 13 కోట్లు దేనికి పెట్టిరంటే ఆ కార్పొరేషన్ చైర్మన్ల జీతాలకు. ఒక్క అనా పైసా కూడా ఈ 22 కార్పొరేషన్ల ద్వారా ఒక్క బీసీ బిడ్డ కూడా సాయం చేయలే ఈ దొంగ ప్రభుత్వం, ఈ రెడ్ల ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసాన్ని మర్డర్ చేసిరు ఆల్రెడీ, కథమైపోయింది. ఇక చూసారు కదా, 4,000 కోట్లు పెడతా అని 13 కోట్లు పెట్టిరు. ఇందులో అంటే దాదాపు 4,997 కోట్ల రూపాయలు, 4,997 కోట్ల రూపాయల సొమ్ము మా బీసీల సొమ్ము, మా సాకరి మంగళంల సొమ్ము, మా కుమ్మరి కమ్మరల సొమ్ము,
మా విశ్వబ్రాహ్మణుల సొమ్ము, మా గంగెడ్లోల సొమ్ము, మా బాలసంతుల సొమ్ము. చిన్న దొంగలు వీళ్ళు ఈ రెడ్లు. ఇగో 4,622 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 201 కోట్లు మన ముఖాన కొట్టి మన జీవనోపాధి కోసం ఈ 201 కోట్లను మన ప్రజలకు పంచితే మనిషి 10 రూపాయలు 10 రూపాయలు రావు మనిషికి 10 రూపాయలు కూడా రావు. ఏడాదికి 10 రూపాయలు రావు. ఇదే 12 నెలకు 95 పైసలు వస్తాయి. అంతే. నెలకు 95 పైసలు బీసీలకు బిచ్చం వేసి కొట్టిరు. 95 పైసలు బీసీలకు. ఇక సామాజిక రంగంలో ఎంత ఖర్చు పెట్టినవయ్యా అంటే కళ్యాణ లక్ష్మి కోసం 2,173 కోట్లు ఇస్తాం ఈ బీసీలకు అని చెప్పారు. తులం బంగారం పెడతాం, తులం బంగారం అని చెప్పారు. ఇంకా మీదకెళ్ళి 2,173 కోట్లు ఇస్తామని 108 కోట్లు ఇచ్చారు. అంటే ఇంకా 2,100 ఎంత 2,165 2,165 కోట్ల రూపాయల నా బీసీ ఆడబిడ్డల సొమ్ము, నా బీసీ ఆడబిడ్డల కళ్యాణానికి పెళ్లిళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము దొంగతనంగా తిన్నాడు రేవంత్ రెడ్డి. దొంగతనంగా తిన్నాడు. ఇక వెనుకబడిన తరగతుల కోసం కమిషన్ మరియు ప్రత్యేక కమిషన్, డెడికేట్ కమిషన్ వేస్తున్నాం, కులగణన చేస్తున్నామని 150 కోట్లు పెడుతున్నామని జీవో రిలీజ్ చేసిరుగా. 150 లేదు, లొటపీస్ లేదు, అది 21 కోట్లట. 21 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టింది 3 కోట్లు. మన బీసీల స్థితిగతులు తెలుసుకోవడానికి చైర్మన్ జీతాలు కూడా లేదు, పెట్టిన ఖర్చు 3.49 కోట్లు. ఇగో ఇది ఈ దొంగ అగ్రవర్ణ ప్రభుత్వాలకు మన బీసీల మీద ఉన్న ప్రేమ. మొత్తము ఇక్కడ మన సంక్షేమం కోసం జీవనోపాధికి సామాజిక రంగం మొత్తం 2,194 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 112 కోట్లు పెట్టిర్రు. అంటే దాదాపుగా 2,172 కోట్ల రూపాయల సొమ్ము, మన ఆడబిడ్డల సొమ్ము, మన బీసీ ఆడబిడ్డల సొమ్ము తిన్న దొంగలు వీళ్ళు, ఈ దొంగ ప్రభుత్వం. ఇక నిర్మాణ రంగం, బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి, బీసీలకు భవనాలు ఉండాలని ఈ దొంగలు చెప్తాం. భవనాలు, బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం 100 కోట్లు ఖర్చు చేయబోతున్నామని చెప్పారు. బడ్జెట్లో రూపాయి పెట్టలే, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలే. ఇది పొన్నం ప్రభాకర్ గారు మంత్రి ఇచ్చినటువంటిది. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ అఫీషియల్ డాటా. ఇక సిబ్బంది జీతాలు వీళ్ళకి 143 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 43 కోట్లు ఇచ్చారు జీతాలు కూడా. ఓవరాల్ గా 11,405 కోట్లు బీసీల బడ్జెట్ అని చెప్పి ఈ 10 నెలల కాలంలో 2,426 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని, ఈ దొంగ రేవంత్ రెడ్డిని, ఈ బీసీల సొమ్ముదిని బతుకుతున్న అగ్రవర్ణ దొంగలను నేను అడుగుతా ఉన్నా, మాకు ప్రత్యేక ప్రభుత్వమే కావాలి. మీతోటి కుదరది. మీ రెడ్ల సోపతి, మీ వెలమల సోపతి మాకు కుదరదు.